ఓం శ్రీ మాత్రే నమః. ఛానల్లోకి స్వాగతం అండి. కన్యా రాశి వారికి అదృష్టం వరించబోతోంది. పెను ప్రమాదం పొంచి ఉంది. రేపటి నుంచి కన్యా రాశి వారి జీవితంలో జరగబోయే అద్భుతాలేంటి? కన్యా రాశి వారికి ఏ ఏ రంగాలలో అదృష్టం వరించబోతోంది? ఈ రాశి వారి జీవితంలో జరగబోయే పెను మార్పులేంటి? అదేవిధంగా ఈ రాశి వారి జీవితంలో పొంచి ఉన్న ప్రమాదం గురించి మరిన్ని సత్ఫలితాలను పొందడం కోసం మీరు చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్ళిపోతే కన్యా రాశి వారికి జ్ఞాపక శక్తి చాలా అధికంగా ఉంటుంది. ఏదైనా పనిని తలపెట్టినట్లయితే ఆ పనిని పూర్తి చేసేంత వరకు ఎంతో పట్టుదల కలిగి ఉంటారు. ఎంతటి అవాంతరాలు ఎదురైనప్పటికీ కూడా చేపట్టిన పనిని పూర్తి చేసేంత వరకు అలుపు విశ్రాంతి లేకుండా నిరంతరం శ్రమించి చేపట్టిన పనిని పూర్తి చేస్తారు. ఈ రాశి వారికి కార్యదీక్ష కార్యదక్షత అనేవి చాలా అధికంగా ఉంటాయి. వీటి కారణంగా వీరు ఏ పని చేయాలనుకున్నా సరే ఒక నిర్దిష్ట ప్రణాళిక ప్రకారం చేస్తూ ఉంటారు. వీరు ఏ పనిని చేసినా మనస్ఫూర్తిగా చేస్తారు. మంచి చెడు ఆలోచించి ఇతరులతో మాట్లాడుతారు. వీరు తమ ఆలోచనలను తమ ఊహలను ఎవ్వరితోనూ పంచుకోవడానికి ఇష్టపడరు. కన్యా రాశి వారికి రేపటి నుంచి అద్భుతమైన రాజయోగం వరించబోతోందని చెప్పవచ్చు. ఈ రాశి వారు మారుతున్న గ్రహ మార్పిడి కారణంగా రేపటి నుంచి 2030 వరకు కూడా ప్రతి రంగంలోనూ విజయాలను అందుకుంటారు. గ్రహస్థితిలో మార్పు కారణంగా వీరికి అఖండ రాజయోగం పట్టబోతోంది. అన్ని విషయాలు వీరికి అనుకూలంగా మారనున్నాయి. ఇప్పటి వరకు ఎదుర్కొన్న అపజయాలన్నీ కూడా విజయాలుగా మారబోతున్నాయి. ఈ రాశి వారికి రేపటి నుంచి అనుకూల గ్రహస్థితి రాబోతోంది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఇప్పటి వరకు ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి. గతంలో మీరు ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ కూడా ప్రస్తుతంలో ఆ ఇబ్బందులు లేకుండా తొలగిపోతాయి. అన్ని విధాలుగా ఆర్థిక లాభాలు చేకూరుతాయి. మీరు పెట్టుబడి పెట్టిన తర్వాత వ్యాపారంలో కూడా లాభాల వర్షం కురుస్తుంది. రేపటి నుంచి 2030 వరకు కూడా ఈ రాశివారి జీవితంలో ఎటువంటి ఆర్థిక ఇబ్బందులు ఉండవు. గతంలో మీరు అప్పుగా తీసుకొని అది తిరిగి ఇవ్వలేక వారితో పడరాని మాటలు పడి బాధపడి ఉన్నారు. మీరు తీసుకున్న అప్పు ఇవ్వలేని కారణంగా వారి మాటలు పడవలసి వచ్చింది. కానీ రాబోవు 7 సంవత్సరాల వరకు కూడా మీకు ఎటువంటి ఆర్థిక ఇబ్బందులు ఉండవు. గ్రహస్థితి మీకు అనుకూలంగా ఉండడం వల్ల మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన ఆర్థిక పరిస్థితులన్నీ కూడా అతి త్వరలో కనుమరుగవుతాయి. మీ యొక్క ఆర్థిక పురోగతి చూసి మీ శత్రువులు చాలా ఆశ్చర్యపోతారు. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల కొన్ని సందర్భాలలో ఆర్థికపరమైన నష్టాలు ఏర్పడే అవకాశం కూడా ఉంది. కాబట్టి ఈ సమయంలో మీరు ఆర్థిక పరమైన క్రమశిక్షణ పాటించడం చాలా అవసరం. ఒక ఖచ్చితమైన ప్రణాళిక వేసుకొని దాని ప్రకారం నడుచుకున్నట్లయితే ఎటువంటి ఆర్థిక ఇబ్బందులు తలెత్తకుండా వచ్చిన ఆదాయాన్ని పొదుపు చేయగలుగుతారు. తద్వారా భవిష్యత్తులో ఎటువంటి ఆర్థిక ఇబ్బందులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితులు రావు. ఈ సమయంలో ఉద్యోగస్తులకు, వ్యాపారాలు చేసేవారికి, సినీ రంగంలో ఉండేవారికి, ఇలా అనేక రంగాలలో పనిచేసేవారికి చాలా అనుకూలంగా ఉంది. ఉద్యోగస్తులకు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న ప్రమోషన్ వస్తుంది. మీ పనిలో ఒత్తిడి అధికమైనప్పటికీ కూడా ఇష్టపడి చేస్తే మీరు ఏ పని చేసినా మీకు భారం అనిపించదు. చేస్తున్న పనిని పూర్తి ఎఫర్ట్ పెట్టి చేయటం ద్వారా సకాలంలో మీ పని పూర్తవ్వడంతో పాటు మీ పై అధికారుల ప్రశంసలను కూడా పొందుతారు. మీ పై అధికారుల పూర్తి మద్దతు మీకు లభిస్తుంది. వ్యాపారంలో పెట్టుబడి పెట్టే వారికి ఈ సమయంలో చాలా అనుకూలంగా ఉంది. మీరు చేస్తున్న వ్యాపారంలో లాభాల వర్షం కురుస్తుంది. మీరు పెట్టుబడి పెట్టిన తర్వాత దానికంటే రెట్టింపు ఆదాయాన్ని పొందుతారు. కానీ పెట్టుబడి పెట్టేటప్పుడు ఏ రంగంలో పెట్టుబడి పెడుతున్నారు దాని గురించి 1-2 సార్లు ఆలోచించుకుని పెట్టుబడి పెట్టాలి. రాబోవు కాలంలో వీరికి ఆకస్మిక ధన లాభం ప్రాప్తిస్తుంది. వంశపారంపర్యంగా వచ్చిన ఆస్తుల పెరుగుదల మీకు శుభ ఫలితాలను ఇస్తుంది. గతంలో మీ ద్వారా లబ్ధి పొందిన వ్యక్తుల నుండి మీకు కొంత మేరకు ఆదాయం లభిస్తుంది. మీ పూర్వీకుల ఆస్తులు ఎంతో కాలం నుండి కోర్టు కేసుల్లో ఇరుక్కున్నట్లయితే అవన్నీ ఈ సమయంలో తొలగిపోతాయి. మీకు ఆర్థికపరమైన లాభాలను తెచ్చిపెడతాయి. ఈ సమయంలో మీకు ఆర్థికపరమైన ఎదుగుదల అనేది ఖచ్చితంగా కనిపిస్తుంది. ఈ సమయంలో మీ జీవిత భాగస్వామి ద్వారా మీకు ఆర్థికపరమైన లాభాలు చేకూరుతాయి. అవి ధనం రూపంలో కావచ్చు, వస్తు రూపంలో కావచ్చు. రాజకీయ పరంగా ఈ సమయంలో మీకు అత్యంత అనుకూలంగా ఉంది. ఈ సమయంలో మీకు సంఘంలో గౌరవ మర్యాదలు లభించడంతో పాటు మీకు
మీకంటూ ఒక గుర్తింపు లభిస్తుంది. ప్రజలు మీ పట్ల సానుకూల వైఖరిని కలిగి ఉంటారు. కళాత్మక రంగంలో ఉన్న ఈ రాశి వారికి మీకు తగిన ఫలితం లభించే సమయం. ఈ సమయంలో మీ టాలెంట్ను మీరు చూపించినట్లయితే మీకు మీ టాలెంట్కు తగిన గుర్తింపు లభిస్తుంది. ఇంతకాలం మీకు రాని అవకాశం ఇప్పుడు రాబోతోంది. మీ టాలెంట్ను ఉపయోగించుకుని తారస్థాయికి చేరుకునే అవకాశం రానే వస్తుంది. కనుక ఈ సమయాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వృధా చేసుకోకుండా వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం ద్వారా అనుకున్నవి సాధించగలుగుతారు. సంతానం కోసం అదేవిధంగా వివాహం కోసం ఎదురు చూస్తున్న ఈ రాశి వారికి ఈ సమయంలో అనుకున్న ఫలితాలు లభిస్తాయి. సకాలంలో సంతాన ప్రాప్తి కలుగుతుంది. కుటుంబ సభ్యుల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. మీకు మీ కుటుంబ సభ్యులకి మధ్య ప్రేమాభిమానాలు ఆప్యాయత పెరిగి ఒక ఆహ్లాదకరమైన వాతావరణం మీ చుట్టూ ఏర్పడుతుంది. ఈ సమయంలో దూర ప్రయాణాలు లాభిస్తాయి. వ్యాపారపరంగా విద్యపరంగా మీరు చేసే ప్రయత్నాలు మీకు అన్ని వేళలా అనుకూలంగా ఉంటాయి. విద్యార్థులకు అది అత్యంత అనుకూలమైన సమయంగా చెప్పుకోవచ్చు. కష్టే ఫలే అన్నట్లుగా ఈ సమయంలో మీరు ఎంత కష్టపడితే అంతకు రెట్టింపు ఫలితాన్ని పొందుతారు. చదువు పట్ల ఆసక్తి క్రమశిక్షణ కలిగి ఉండడం ద్వారా కాంపిటేటివ్ రంగంలో ఉన్నవారు విజయాలను సాధిస్తారు. ఈ రాశి వారికి రాబో కాలంలో ఒక పెను ప్రమాదం కూడా పొంచి ఉంది. ఆ ప్రమాదాన్ని కనుక దాటినట్లయితే మీరు జీవితంలో అత్యున్నత స్థాయిని చేరుకుంటారు. వాహనాలలో ప్రయాణించేవారు, దూర ప్రాంతాలకు వలస వెళ్లేవారు ప్రయాణం చేసేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఏదైనా ముఖ్యమైన పని మీద బయటకు వెళ్ళేటప్పుడు మీరు ఇంట్లో నుండి బయలుదేరే క్షణం నుంచి మళ్ళీ ఆ పనిని పూర్తయి తిరిగి ఇంటికి వచ్చేంత వరకు కూడా చాలా జాగ్రత్త వహించాలి. దూర ప్రయాణాలు చేసేటప్పుడు మీ ఇంట్లో పూజ గదిలో ఉండే అక్షంతలను వెంట పెట్టుకుని వెళ్లడం ద్వారా పొంచి ఉన్న ప్రమాదం నుంచి బయటపడగలుగుతారు. ఈ రాశివారు ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కోవడం కోసం శనివారం నాడు సాయంత్రం 1 కేజీ నల్ల నువ్వులు 1 కేజీ నల్ల మినుములు ఎవరైనా బ్రాహ్మణులకి దానంగా ఇవ్వాలి. ఈ విధంగా చేయటం ద్వారా మీకున్న ఆర్థిక ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి. కన్యారాశి స్త్రీలు శుభ ఫలితాలను పొందటం కోసం ఆదివారం నాడు దుర్గాదేవి ఆలయానికి వెళ్ళి నిమ్మకాయ దీపాన్ని వెలిగించాలి. ఈ విధంగా చేయటం ద్వారా మీకున్న సకల దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. సకల శుభాలు చేకూరుతాయి. అదేవిధంగా ఈ రాశివారు గోమాతకు శనగలు తినిపించడం ద్వారా కోరిన కోరికలన్నీ కూడా నెరవేరుతాయి. మరిన్ని సత్ఫలితాలను పొందుతారు. ఈ రాశివారు మరిన్ని శుభ ఫలితాలను పొందటం కోసం చేయవలసిన దేవతారాధన చూసినట్లయితే ప్రతి శుక్రవారం దుర్గామాత ఆలయానికి వెళ్ళి కుంకుమార్చన చేసి ఆ కుంకుమను నిత్యం ధరించడం ద్వారా సకల శుభాలు చేకూరుతాయి. ప్రతి శుక్రవారం ఆలయానికి వెళ్ళలేని వారు ఇంట్లో మీ మందిరంలో అమ్మవారికి నమస్కరించి ఓం ధుమ్ దుర్గాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు పఠించడం ద్వారా అమ్మవారి కృప కటాక్షాలకు ప్రాప్తులవుతారు. ప్రతి శనివారం ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళి సింధూరంతో అభిషేకం చేయించడం ద్వారా అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. సో చూశారు కదండి, రేపటి నుంచి కన్యారాశి వారి జీవితంలో జరగబోయే అద్భుతాలేంటి, కన్యారాశి వారికి ఏ రంగంలో అదృష్టం వరించబోతోంది, ఈ రాశివారి జీవితంలో జరగబోయే పెను మార్పులేంటి, మరిన్ని సత్ఫలితాలు పొందడం కోసం మీరు చేయవలసిన దేవతారాధనతో పాటుగా ఎటువంటి పరిహారాలు పాటించడం ద్వారా ఆటంకాల నుంచి బయటపడగలుగుతారు అనే విషయాలన్నీ కూడా వివరంగా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో కన్యారాశి వారు ఎవరైనా ఉంటే వారితో మర్చిపోకుండా ఈ వీడియోని షేర్ చేసుకోండి. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి. ఓం శ్రీమాత్రే నమః.